ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓం డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. Manager needed in Gudivada. Interested candidates can contact Dr. mohanlaya@gmail.com. జగన్ నేర చరిత్ర చూసి తల్లి చెల్లి దూరంగా ఉంటున్నారని, ఈ క్షణం జగన్ తల్లి ఎక్కడ ఉన్నారు, ఏం తిన్నారు అన్న విషయం కనీసం జగన్కు అవగాహన ఉందా అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య ప్రశ్నించారు. తోబుట్టువులు ఎంత దూరంలో ఉన్నా ఏదో ఒక నిమిషం ప్రతి ఒక్కరం తలుచుకుంటామని, కానీ జగన్మోహన్ రెడ్డి కన్న తల్లి తోబుట్టువు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే ఆలోచన కూడా చేయడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి పట్టించుకోలేని వ్యక్తి వైసీపీ నాయకులను, రాష్ట్ర ప్రజలను ఎంతవరకు పట్టించుకుంటాడు అనే విషయాన్ని ప్రజలు, వైసీపీ నాయకులు గ్రహించాలి అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతా ఎప్పుడు దుర్యోధన పక్షం అండి, ఇతను కౌరవుల పక్షం, ఇతను ఎప్పుడు పాండవుల పక్షం రావటానికి కూడా ప్రయత్నం చేయడు, ధర్మపక్షం రావటానికి కూడా ఆలోచన చేయడు. ఇదెక్కడి మైండ్ సెట్ నాకు తెలియదు. అందుకే నీ తల్లి చెల్లి కూడా నీతో లేరు. అరే మా చెల్లి, మా అక్క ఉంది, నాకు ఒక పూట నాతో మాట్లాడకపోతే నాకు బాధ వేస్తుందండి. అన్నం తినబుద్ధి కాదు. నేను అన్నం తింటూ నేను అడుగుతా, పిడుగురాళ్ళలో మా అక్క తిన్నదో లేదో, ఆ పచ్చడి మెతుకులన్నా తిన్నదో లేదో అని ఆలోచిస్తా. నీ దుంపది నువ్వేంటి తల్లి తిన్నదో చూడవు, చెల్లి తిన్నదో చూడవు. ఇక్కడ మాత్రం అవతల వాడు తల్లిని బాగా చూస్తా అంటే తన సొంత తల్లిని చూడటం. కానీ వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, తల్లికి ముద్ద అన్నం పెట్టడు కానీ పిన్నతల్లికి బంగారు గాజులు చేస్తాడని. అట్లాగే నువ్వు సొంత తల్లికి అన్నం పెట్టవు. నైట్ ఎక్కడుంది? ఇప్పుడు నేను అడుగుతున్న స్ట్రైట్, ఈరోజు ఎక్కడుంది చెప్పమానండి. వాళ్ళమ్మ ఎవరింట్లో ఉందో చెప్పమానండి. మధ్యాహ్నం ఎవరింట్లో భోంచేస్తుందో అడగండి. అండి ఈజ్ ది లీడర్. నేను రాష్ట్ర ప్రజలకు ఇదంతా చెప్పేది. ఆయన్ని నమ్ముకుంటున్న ప్రజల్ని, ఆయన నాయకుడు అనుకుంటున్న ప్రజలకు చెబుతున్నా. అడగమనండి, మీ తల్లి ఎక్కడ ఉంది సార్ ఈరోజు అని అడగమనండి. మధ్యాహ్నం ఎవరింట్లో భోంచేసింది సార్ చెప్పండి. నేను ఇక్కడ శ్రీమన్నారాయణ గారి ఇంటికి వచ్చి కాఫీ టిఫిన్ చేశాను. వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో చెప్పమనండి. వాళ్ళ చెల్లి, సొంత చెల్లి సార్, రక్తం పంచుకున్న చెల్లి సార్. అటువంటి వ్యక్తి, ఆయన మనస్తత్వం ఎందుకు యూ హ్యావ్ టు స్టడీ. నేరస్తుల పట్ల ఆడకుడు పాప, సారీ వాడు అంటున్నాను నేను, విరూపాక్ష ఆలూరు ఎమ్మెల్యే ఒక దళిత మహిళ ఇంట్లో దొరబడి, ఒక మాదిగ మహిళ ఇంట్లో దొరబడి, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, దాని చేతులు పట్టుకొని లాగి, దాని చీరలాగి, దానికి గౌను ఏమంటారు దాన్ని, నైటీని చిన్నాభిన్నం చేసి కాళ్ళొకటి చేతులు పెట్టుకొని ఎత్తారండి పైకి. వాట్ డస్ దట్ మీన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ ఎమ్మెల్యే అమాయకుడా? ఏం మాట్లాడతారు మీరు? ఒక దళిత మహిళను ఆ రకంగా అవమానపరిచిన ఎమ్మెల్యే ఆ చంప ఈ చంప వాయించి సస్పెండ్ చేయద్దు మీరు. ఇఫ్ యు ఆర్ ఎ రియల్ లీడర్, నైతిక విలువ ఉన్న లీడర్ అయితే ఆయన చూడటానికి జైలుకి వెళ్తావా? అంటే దళిత మహిళని ఆగం చేసినా పర్లేదా? దళిత మహిళ మొడస్టీని చెడగొట్టినా పర్లేదా? ఇక రాష్ట్ర ప్రజల్లో ఆయన అభిమానించే ప్రజలకు చెబుతున్నాను నేను, అర్థం చేసుకున్నాను. నేను మన తెనాల్లో అండి గంజా తాగి, సారా తాగి, అయ్యో ట్యాబ్లెట్ తీసుకొని దాన్ని పోయే వచ్చే వాళ్ళందరినీ కూడా లేడీస్ని ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చేస్తుంటే పోలీసులు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చారు. మరి ఆ మాత్రం కూడా కొట్టకపోతే ఎక్కడ? ఆ తెనాలి టౌన్ మొత్తం అప్రిషియేట్ చేసింది వాళ్ళని. తెనాల్లో ఉన్న మహిళలందరూ పోలీసులకు జేజేలు పలికారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలీసులను తప్పుబట్టి వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి మీ మనస్తత్వం? ఐ డోంట్ అండర్స్టాండ్.